హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, సార్ నేను ఎప్పుడో అకేషనల్గా 2-3 మంత్స్కి ఒకసారి లైట్గా ఆల్కహాల్ తీసుకోవడము, అలాగే ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ తినడం చేస్తుంటాను, కానీ నాకే ఎందుకు ఇలా ఒంట్లో బీపీ, షుగరు, అలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగిపోయింది అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడో ఒకసారి తీసుకున్నందుకు, తాగినందుకు బ్లడ్లో కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వచ్చి ఉండకపోవచ్చు. బహుశా నువ్వు ఇలాంటి మిస్టేక్ చేసేవేమో ఒకసారి ఆలోచన చేసి చూడు అని డాక్టర్ అంటాడు. ఆ మిస్టేక్స్ ఏంటంటే, అదే పనిగా గంటల కొద్దీ నువ్వు కూర్చొని ఎక్కువగా అయిన దానికి కాని దానికి ఆలోచన చేయడము, అలాగే నీకు అనుకున్నట్టుగా జరగకపోవడము, దాని గురించి ఎక్కువ మెంటల్ టెన్షన్స్కి, మెంటల్ స్ట్రెస్కి గురి కావడము, గంటల కొద్దీ కూర్చోవడము, గడిచిపోయిన విషయాల గురించి పదే పదే ఆలోచన చేయడము, ఎక్కువ మెంటల్ స్ట్రెస్కి గురి కావడము, అలాగే నేను ఇంట్లో చెప్పినట్లు వినట్లేదు నా మాట అని, అలాగే బయట ఉన్నటువంటి సమస్యల్ని నీ సమస్యగా భావించుకోవడం, అలా చేస్తున్నట్టున్నావు. అందుకే నీ శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం, అలాగే షుగర్, బీపీకి రావడానికి కారణమవుతుంది ఇంత చిన్న వయసులో అని చెప్పి డాక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. చాలామంది ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటుంటారు. అయిన దానికి కాని దానికి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. అదే పనిగా కూర్చొని ఫోన్ చూస్తూ, ఇంటర్నెట్లో గడుపుతూ పదే పదే తను ఆలోచన చేస్తూ ఉండడం వల్ల, మీరు స్మోక్ చేయకపోయినా సరే 6 గంటల పైబడి మీరు కూర్చొని ఒకే ప్లేస్లో ఉన్నట్లయితే రోజుకు 10 నుంచి 20 సిగరెట్లు తాగితే ఎంత అనారోగ్య సమస్య ఏర్పడుతుందో ఇంటర్నల్గా మీకున్నటువంటి ఆర్గన్స్ పై, అది మీరు స్మోకింగ్ చేయకపోయినా ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంటుంది. ఎవరైతే 40 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వారి జీవితంలో అనుభవంలోకి తీసుకురావాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్కి గురి కావడం, పదే పదే ఆలోచన చేస్తూ కూర్చోవడం, ఏదైనా సరే నేను అనుకున్నట్టు జరగాలని కోరుకోవడం, అది అలా జరగకపోతే ఎక్కువగా బాధపడడం, పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచన చేయడం మానుకోవడం మంచిది. ఎందుకంటే ఫాస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తూ ప్రజెంట్ గురించి మర్చిపోయి ప్రజెంట్ లైఫ్లో శాంతియుతంగా ఉండలేకపోతాడు. లైఫ్ ఈజ్ ప్రాబ్లం ఈజ్ నాట్ పర్మనెంట్ అనుకుంటూ ప్రజెంట్ విషయంలో మాత్రమే ఆలోచన చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ తను ఎంతసేపు హ్యాపీనెస్గా ఉన్నాడు ఆ రోజంతా అనేది మాత్రమే గుర్తించాలి. అలా ఉండే వ్యక్తి ఏ సంపద లేకున్నా సుఖంగా ఉంటాడు అని చరిత్ర మనకు చెప్తుంది. మరి